హలో హాయ్ హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు డేట్ వచ్చేసి 27th ఫిబ్రవరి. సో రేపు మనకి ఎక్స్పైరీ లేదు, బికాజ్ మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి ఎల్లుండ మనకి ఎక్స్పైరీ అనేది ఉంది. సో నిఫ్టీలో చూసుకుంటే కనుక మనకి సాలిడ్ గ్రీన్ క్యాండిల్ అయితే వచ్చింది. అండ్ బ్యాంక్ నిఫ్టీతో పోల్చుకుంటే నిఫ్టీ కొద్దిగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మనకి ఏదైతే ఈ ప్రీవియస్ లెవెల్ ఏదైతే 22,000 ఉందో అది మంచిగానే డిఫెండ్ అయితే అవుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ దెర్ ఈజ్ నో లైక్ హింట్స్ డౌన్ సైడ్ వెళ్ళడానికి అనేది హింట్స్ అయితే ఏం లేదు. అంటిల్ అన్లెస్ మనకి 22,000 క్లియర్ అయ్యేంత వరకు కూడా మనం వరి అవ్వాల్సిన పని లేదు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇది వచ్చేంత వరకు కూడా బై అండ్ డిప్స్ అనే చెప్పొచ్చు. అండ్ 1 hour టైం ఫ్రేమ్లో చూసుకుంటే మనకు ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ అనేది మనకు కనిపిస్తుంది ఇక్కడ. సో ఒక ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసాం బై కనెక్టింగ్ దీస్ 2 points. ఓకే, అండ్ టాప్లో వచ్చేసి ఈ రకంగా మనకు ఒక ప్యాటర్న్ అయితే మనకు వస్తుంది. ఓకే, సో రేపు కనుక గ్యాప్ అప్ అయ్యింది అనుకుంటే కనుక మనకి ఫస్ట్ ఇమీడియట్గా ఉండే టార్గెట్ వచ్చేసి ఈ రెసిస్టెన్స్ టార్గెట్ అని కూడా చెప్పడానికి లేదు, ఎందుకంటే చాలా క్లోజ్గా ఉంది కాబట్టి. సో 22,250 పైన కనుక మనకి 15 minutes క్యాండిల్ కూర్చుంటే మనం దీంట్లో బై అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో అప్ టు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 22,300 వరకు అయితే మనకి ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. ఇంకా దీని ముందర మనకి రెసిస్టెన్స్లు అవి లేవు. సో నెక్స్ట్ ఇమీడియట్ 50 ఏదైతే ఉందో అది మనం టార్గెట్ 2గా తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఎల్లుండే మనకి లైక్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా మనకి ఎక్స్పైరీ కూడా ఉండడం జరిగింది. సో చూద్దాం ఎలా ఉంటుందో, లేకపోతే ఫ్లాట్గా సప్పగా క్లోజ్ అవుద్దేమో చూడాలి. సో రేపు ఇన్ కేస్ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే కనుక అప్ సైడ్ వచ్చేసి ఈ లెవెల్ అయితే మనం వాచ్ చేయాలి. అంటే ఈ స్వింగ్ హై ఏదైతే ఉందో, ఓకే, సో ఇక్కడ కూడా కైండ్ ఆఫ్ డబ్ల్యూ ప్యాటర్న్ వచ్చింది. ఇన్ కేస్ ఇది బ్రేక్ అయితే కనుక వీ కెన్ ఎక్స్పెక్ట్ గుడ్ మూవ్. ఒకవేళ ఇక్కడ నుంచి కనుక ఫెయిల్ అయ్యింది అనుకుంటే కనుక ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ఉంది 22,150 లెవెల్లో. సో ఇక్కడ వరకు కూడా మనకి నో ట్రేడ్ జోన్. జస్ట్ వెయిట్ చేద్దాం వచ్చేంత వరకు కూడా. ఇన్ కేస్ ఒకవేళ 22,150 కూడా బ్రేక్ అయ్యి మనకు ఒక మంచి సాలిడ్ రెడ్ క్యాండిల్ పడింది అనుకుంటే కనుక వీ కెన్ గో ఫర్ షార్టింగ్. ఇక్కడ కూడా మనకి పెద్దగా టార్గెట్స్ అనేవి లేవు. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 22,100 అంటే ఇమీడియట్గా ఉన్నటువంటి సపోర్ట్ అది. అండ్ నెక్స్ట్ ఎవ్రీ 50కి మనకి టార్గెట్స్ అయితే ఉన్నాయి. సో టార్గెట్ 1 వచ్చేసి 22,1 అండ్ 22,050 వచ్చేసి. అండ్ నెక్స్ట్ లెవెల్ వచ్చేసి మనకి ఏదైతే అంతకుముందు కూడా ప్రీవియస్ లెవెల్స్లో మనకి మంచి రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్గా యాక్ట్ చేసిందో 22,000 విచ్ ఈస్ వెరీ సైకలాజికల్ లెవెల్, ఆ లెవెల్ వరకు కూడా మనకి టార్గెట్స్ 2 and 3 కూడా ఉన్నాయి. సో దిస్ విల్ బీ అవర్ నో ట్రేడ్ జోన్. ఈ జోన్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఎల్లుండే ఎక్స్పైరీ కాబట్టి. స్టిల్ ప్రీమియమ్స్ ఆర్ చాలా మంచిగా ఉన్నాయి. నిఫ్టీ అయితే నేను గమనించలేదు, కానీ బ్యాంక్ నిఫ్టీలో అయితే ప్రీమియమ్స్ అయితే చాలా బాగున్నాయి. సో ప్రీమియమ్స్ అడ్జస్ట్మెంట్ కానీ డికేక్ కానీ చాలా అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆచి తూచి అడిగేయడం మంచిది రేపటికైతే కనుక. అండ్ లాస్ట్ 2 days నుంచి కూడా మనం ఈ విక్స్ ఏదైతే ఉన్నాయో ఆర్ ఈ స్టిక్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని బట్టి మనం చెప్పొచ్చు ఎంత వాలటైలిటీ మార్కెట్లో మనం చూస్తున్నాం అనేసి. ఓకే, సో ఈరోజు ఓన్లీ 2 trades తీసుకున్నాం లైట్ ట్రేడ్స్లో. సో చాలా మంచి పాయింట్స్ అయితే ఇచ్చినాయి. ఓకే, సో మనకి అక్కడ ఉండేటటువంటి లెవెల్ లాగానే నిఫ్టీలో కూడా సో ఇక్కడికి వచ్చేసరికి మనకి 46,400 అండ్ 46,000 రౌండ్ లెవెల్ దాటేంత వరకు కూడా మనం అప్పుడే బేరిష్ అయితే టర్న్ అవ్వాల్సిన పర్లేదు. లాస్ట్ టైం అనుకున్నాము మనకి డబ్ల్యూ ప్యాటర్న్ వచ్చింది, ఇది ఎగ్జాక్ట్గా నెక్ లైన్ ఉంది, ఇక్కడ నుంచి బ్రేక్ అయితే మనకి అప్ సైడ్ వెళ్తుంది, ఇక్కడ నుంచి వెళ్తే కనుక మనకి డౌన్ చూడడానికి అవకాశం ఉంది అనేసి. సో ఒక్క స్టెప్ అయితే అయ్యింది, ఒక షేక్అవుట్ అయితే అయ్యింది. సో ఇక్కడ నుంచి స్ట్రెంగ్త్ ఉంది అనుకుంటే దిస్ ఇస్ ద లాస్ట్ ఛాన్స్ ఫర్ బుల్స్. సో ఇక్కడ నుంచి కనుక లాస్ట్ ఒకసారి బ్రేక్ అయ్యి అండ్ ఈ లెవెల్ని కూడా బ్రేక్ చేసుకుంటే పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది వెళ్ళేటప్పుడు కొంతవరకు ఇక్కడ టైం పాస్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో రేపు ఎక్స్పైరీ ఎల్లుండి ఎక్స్పైరీ వరకు కూడా మనకి ఏదైనా
అవకాశం ఉంటే చూడాలి ఈ లెవెల్స్ బ్రేక్ అవుతున్నాయా లేదా అనేసి. సో ఈ మేజర్ లెవెల్స్ కనుక బ్రేక్ అవ్వలేదు అంటే కనుక మోస్ట్లీ ఎక్స్పైరీ కూడా ఈ రేంజ్ మధ్యలోనే చాలా కొంచెం టైట్ రేంజ్లోనే ఉండడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దట్ నాట్ ఎ స్మాల్ రేంజ్ యాక్చువల్లీ. 46,400 నుంచి 47,400 ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ రేంజ్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ 1000 రేంజ్ కూడా మనకి ఎటు బ్రేక్ అయితేనే మనకి ఫర్దర్గా పొజిషనల్గా ఒక ర్యాలీ చూడడానికి అయితే అవకాశం ఉంది. అండ్ ఇప్పుడే ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో చూడాలి ఇంకా ఎలక్షన్స్ టైంకి ఎంతవరకు వొలటాలిటీ ఎలా ఉంటుంది అనేది. సో ఒకసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోతే కనుక మనకి ఇక్కడ క్లియర్ కట్గా ఒక కన్సల్టేషన్ అనేది మనకి కనిపిస్తుంది. మనం ఇక్కడ గమనించవచ్చు ఈ ఏరియా తర్వాత అది ఎటుకటు డైరెక్షనల్ ఎయిదర్ అట్ సైడ్ కానీ ఇట్ సైడ్ కానీ మూవ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే మనకి ఉన్నాయి అనేసి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా మళ్ళీ ఇదే సేమ్ రేంజ్లో అయితే స్ట్రక్ అయితే అయ్యింది బ్యాంక్ నిఫ్టీ. సో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ అట్ దిస్ లెవెల్స్. సో ఇన్ కేస్ రేపు మార్నింగ్ కనుక బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్గా ఓపెన్ అయ్యింది అనుకుంటే కనుక మ్యాక్సిమం ఈ లెవెల్స్లో మనకి ట్రేడ్ అయితే తీసుకోవద్దు. దిస్ ఈస్ కాల్డ్ నో ట్రేడ్ జోన్ యాజ్ పర్ మీ. అండ్ ఒకవేళ టాప్ వెళ్ళాలి అనుకుంటే కనుక ఇక్కడ నుంచి వచ్చి ఒక విక్ వదిలేసి కూడా కిందకి రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో సేఫ్ ట్రేడర్గా 46,800 పైన మాత్రమే మనం బై ప్లాన్ చేసుకుంటే బెటర్. అండ్ ఫర్ ద టార్గెట్ ఆఫ్ 46,900 ఏదైతే ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 47,000 మనకి. అండ్ ఫైనల్ టార్గెట్ వచ్చేసి 47,200 అయితే మనకి ఫైనల్ టార్గెట్గా ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ రేపు బీటీఎస్టీ కూడా పిఈ ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ ఒకవేళ 46,500 కూడా బ్రేక్ అయిన తర్వాత 46,400 ఏదైతే ఉందో ఫైనల్ టార్గెట్ అనమాట. సో ఇక్కడ వరకు దీని కింద మెయిన్ కూర్చుంటేనే బెటర్. మనం వీ కెన్ ప్లాన్ ఫర్ షార్టింగ్. సో 46,400 దగ్గర కింద 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూర్చున్నప్పుడే బెటర్ మన షార్టింగ్ ఆపర్చునిటీస్ అయితే తీసుకోవడం కన్సిడర్ చేయడం. అండ్ 46,300 వచ్చేసి మనకి ఫస్ట్ టార్గెట్గా ఉంది. అండ్ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 46,100 అండ్ తర్వాత మనకి సపోర్ట్ వచ్చేసి ఈ ఏరియాలో ఉంది. 45,900 వచ్చేసి మనకి టార్గెట్ 3గా ఉంది. సో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసినట్టు మనకి ఏదైతే డబ్ల్యూ ప్యాటర్న్ ఇంకా జస్ట్ కొంతవరకు ఇక్కడనే ఉంది. బట్ ఇక్కడ మనకి ఇమీడియట్గా బ్రేక్ అయితే అవ్వలేదు. ఇది వీక్గా ఉంటే ఆ రోజే మనకి బ్రేక్ అయ్యి కిందకి వచ్చేసి అట్లీస్ట్ ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడానికి ఉండేది. బట్ స్టిల్ ఇట్స్ లుక్ స్ట్రాంగ్. సో ఇది ఈ ఏరియాని మించి పైకి వెళ్తే అంటే 46,800ని బ్రేక్ చేసి పైకి వెళ్తే కనుక మనం అండ్ నెక్స్ట్ ఇమీడియట్గా ఏవైతే ఈ 2 రెసిస్టెన్స్ని దాటితే మళ్ళీ మనం ఆల్ టైమ్ హైని చూడడానికి అయితే అవకాశం ఉంది. సో ఈ జోన్ అనేది ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్. మనం ఇందాక చెప్పుకున్నట్టు సో ఈ జోన్ దాటేంత వరకు కూడా ఆప్షన్ బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం కేర్ఫుల్. అండ్ మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి రేపు జనరల్గా మనకి 1 డే బిఫోరు ఎక్స్పైరీ రోజున ట్రెండింగ్గా ఉంటుంది. సో ఎయిదర్ ట్రెండింగ్ ఆర్ కంప్లీట్లీ మ్యూటెడ్గా ఉంటుంది. సో లెట్స్ సీ. ఒకసారి ఓఏ డేటా కూడా చూసేద్దాం. సో ఓఏ డేటా వచ్చేసి క్లియర్గా కాల్స్ అయితే 40 lakhs ఉంటే 31 lakhs ఉంది. క్లియర్గా పుట్స్ వచ్చి చాలా తక్కువ రైట్ చేశారని అయితే చెప్పొచ్చు. అండ్ ఇది మార్చ్ ఎండ్ అండ్ ఇది ఏప్రిల్ ఎండ్ ఓఏ డేటా. ఓవరాల్గా చూసుకుంటే కనుక 3 lakh కాల్స్ ఉంటే 3.14 వచ్చేసి పుట్స్ ఉన్నాయి. ఓవరాల్ డిఫరెన్స్ వచ్చేసి 13. సో పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు. మంత్లీ దాంట్లో 48.9 51.1 అయితే ఉంది. సో బట్ కాల్స్ పుట్స్ వీక్లీ అయితే సో క్లియర్ కట్గా బేరిష్ అని అయితే అర్థమవుతుంది. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ టుమారో. అండ్ టెక్నికల్ ఇష్యూ వల్ల లాస్ట్ 2 days నుంచి అండ్ బీటీఎస్టీ వీడియోస్ కూడా చేయలేకపోయాము. అండ్ సారీ ఫర్ దట్. సో ఇవాళ నుంచి విల్ ఎన్ష్యూర్ యూ విల్ గెట్ డైలీ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.